ఈరోజున సమాజంలో మనిషి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, కష్టార్జితం అంతా ఏమైపోతుంది? నా దేవుడు మీకు ఉపకారాన్ని చేయాలనుకుంటున్నారు. ఎలాంటి ఉపకారం? అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? తాగుబోతులై, తిరుగుబోతులై, జోదగాళ్ళై ఒక మంచి సమాజం కరువైపోయింది. సుఖంగా ఉన్నారా? కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా? 127వ కీర్తన ఏముంది అక్కడ? 127వ కీర్తన ఏముంది? మీరు వేకువనే లేచి, మాకు చదవాలి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు వేకువనే లేచి వెళ్తున్నారు. పొద్దుగొంకిన తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నావు. సంపాదించింది ఏం చేసావు? తాగుబోతుగడు సారాయి కొట్లో తగలేశాడు, సాని కొంపలో తగలబెట్టాడు. ఏం చేసావు? డబ్బులు మనసులో బాధతో చెప్తున్నాను. వీధి వీధికి చర్చిలుంటే, వీధి వీధికి దేవాలయం ఉంటే, వీధి వీధికి మసీదులుంటే, నేను అంటాను, ఒక సేవకునిగా చెప్తున్నాను, ఏం నేర్చుకుంటారు దేవుని మందిరానికి వెళితే? ఏసన్న గారు చెప్పేవారు, సినిమాకి వెళితే పాపం నేర్చుకుంటారు, బడికి వెళితే పాఠాలు నేర్చుకుంటారు, గుడికి వెళితే మాట్లాడాలి, గుడికి వెళితే భక్తి నేర్చుకుంటారు. దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది, దేవాలయం ఉంటే తప్పే ఉంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంటింటికి సారాయి, ఇంటింటికి బ్రాందీ కొట్లు, ఇంటింటికి బ్రాందీ కొట్లు. సిగ్గుపడాలి. ఇంటింటికి మంచినీళ్ళ కనెక్షన్ లేదు, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ లేదు. రాబోయే రోజుల్లో ఇంటింటికి బ్రాందీ సప్లై చేస్తారేమో. బాధతో చెప్తున్నాను, ఎంతమంది ఆడకూతురు మెడలో పుస్తెల తాళ్ళు తెగిపోతున్నాయి, ఎంతమంది కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలైపోతున్నారు, ఎంతమంది తాగుబోతులు భర్తలు రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే తన మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. ఆలోచించండి. దేవుని మందిరాలు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కొల్చాలి? ఎందుకు నాశనం చేయాలి? బ్రాందీ కొట్లు చేయండి, అట్లాగా తాగుబోతులు కొట్లు చేయండి. కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, తాళిబొట్లు తెగిపోతున్నాయి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఏది సుఖం అంటే? యెషయా గ్రంథంలో ఉంది, ఆహారము కాని దానికోసం మీరు రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు? సంతృప్తి కలుగు చేయని దానికోసం ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? మొదటి మాట చెప్తున్న, దేవుడు నీకు చేసే ఉపకారం ఏంటో తెలుసా? నీవు సంపాదించింది 100 రూపాయలే కావచ్చు, నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనుడుకున్న ధన సమృద్ధి కంటే చాలు, శ్రేష్టమైంది. బ్రతకండి అట్లాగే. తాగుబోతులై, తిరుగుబోతులై, పిల్లలు పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా. నిన్న రాత్రి పాస్టర్ గారు చెప్పారు, మీరు లేవలేకపోతున్నారా? మీరు ఆ పాపాన్ని విడవలేకపోతున్నారా? ప్రభు పాదాలు పట్టుకో. జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తండి నాయనా. ఇది మొదలుకొని మీ కుటుంబాల్లో నిత్య సంతోషము కలుగునుగాక, నిత్య ఆదరణ ప్రభు మీకు కలుగు చేయునుగాక, నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యము చూపునుగాక.
ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడిక మీ దుఃఖము సంతోషముగా మార్చబడును గాక, మీ అంగలార్పు నాట్యముగా మార్చబడును గాక. ఇక మీదట మీరు మీ కుటుంబాలు నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఇదే నా ప్రభు మీకు చేసే ఉపకారం.